అండి వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపించే గోంగూర ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎగ్ కర్రీ చేయడానికి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. దాంట్లో కళ్ళు ఉప్పేస్తే షెల్ తీయడం ఈజీగా ఉంటుందండి. అట్లాగే గోంగూర శుభ్రంగా ఒలుచుకుని కాడలు లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు గోంగూర ఫ్రై చేసుకుందాం. ఇవి 3 కట్టల గోంగూర అండి. ఇది పుల్ల గోంగూర అంటారు కదా. అది పుల్ల గోంగూర అంటే అది రెడ్డిష్గా ఉంటుంది కదా, అదండి. అది ధనాస్ గోంగూర అని వేరేది ఉంటుంది. అది పచ్చళ్ళు పట్టడానికి ఉపయోగిస్తారు. నిలువ పచ్చడి పడతారు కదా దానికి. ఇది పప్పులో వేయడానికి అది ఉపయోగిస్తారండి. ఇది కొండి చుట్టూ నీరు వస్తుంది కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడినట్టయినా బాగుండదండి. ఆకులన్నీ కలర్ చేంజ్ అయినాక ఆపేస్తే సరిపోతుంది. మళ్ళీ కర్రీలో కూడా ఫ్రై అవుతుంది కదా. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఎగ్ షెల్ తీసేసి మనం ఘాట్లు పెట్టుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకుని లోపల వరకు ఉప్పు కారం మసాలా వెళ్ళి ఎగ్ తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది. పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. అవి ఎంత ఫ్రై అయితే మనకి తినేప్పుడు టేస్ట్ అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు, కాస్త టేస్టుకి సరిపోను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అదేంటోనండి, కిలో మటను మనం 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి వండేస్తాము. కానీ ఎగ్స్ మాత్రం వండేటప్పుడు లెక్క చూసి వండుతూ ఉంటాము. అది ఇండియన్ హౌస్ వైఫ్ సైకాలజీ ఏమోనండి. చాలామంది అలాగే చేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్స్ బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అది లేయర్ ఉంది కదా, అది అలా రెడ్డిష్ కలర్లోకి అట్లా వస్తే అది చాలా బాగుంటుంది. అప్పుడు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టాను. దానిలో ఆయిల్ వేసి తాలింపు వేస్తున్నానండి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసాను. అది కొంచెం చిటపట్లాడనివ్వాలి. దీంట్లో ఎటువంటి పప్పులు అవసరం లేదండి. వేస్తే కొంచెం చెక్క లవంగం వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు దానిలో వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలుపుకోవాలండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు, అలాగే మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ కూడా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. దీనిలో టేస్ట్కి సరిపోయిన సాల్ట్, మనం ఆల్రెడీ ఎగ్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అలాగే కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న ఈ ఆనియన్స్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ దీనిలో వేసేసుకోవాలి. అంటే గోంగూర వేసిన తర్వాత వేయచ్చు. ఇలా అయితే ఇందులో వేసిన మసాలాలన్నీ ఎగ్గుకి పడతాయని చెప్పేసి దీనిలో వేసాను ముందే. ఒక 2 నిమిషాలు ఆ మసాలాతో పాటుగా ఎగ్ ఫ్రై అవనివ్వాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే ఆ మసాలాలు కారం వల్ల
మాడు పడుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది దీనిలో వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి, లేకపోతే అది చాలా గట్టిగా వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్ అంతా కడిగి ఆ వాటర్ దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలపటం వల్ల మనం ఎగ్స్ ఘాట్లు పెట్టాం కదా, లోపలికి ఆ మసాలా ఈ పులుపుదనం అంతా పోయి ఎగ్ బాగుంటుంది తినేప్పుడు. అలా మధ్యలో కొంచెంసేపు కలపాలండి, 1-2 సార్లు కలిపి తీయాలి. ఎగ్గు గోంగూర కర్రీ రెడీ అయిందండి. మన దగ్గర ఉంటే కనుక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో టెంప్టింగ్గా ఉండే ఎగ్గు గోంగూర కర్రీ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.